సౌందర్య గారు చెప్పడం ఏంటంటే, నేను అమ్మవారితో డైలీ మాట్లాడతాను అని చెప్పి యాంకర్కి చెప్తుంది. అయితే యాంకర్ గారు అడగటం నాతో మాట్లాడిచ్చు అంటే, మాట్లాడిస్తాను టైం వచ్చినప్పుడు అని చెప్పింది. ఇలా ఆ దేవత పేరు చెప్పి కావాలని ఫేమస్ అవటం కోసం చేస్తున్నట్టు నాకైతే అనిపించింది. అయితే అమ్మవారు వచ్చారు అని చెప్పి ప్రతి ఇంటర్వ్యూలో వాళ్ళు నా గురించి ఏమైనా చెప్పు అమ్మవారిని రప్పి అనగానే వచ్చినట్టు మాట్లాడుతూ ఉంది. అది తను అబద్ధం చెప్పానని చెప్పి రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పింది. అంటే వాళ్ళు కావాలని అలా చెప్పమన్నారు, అందుకని నేను అలా చెప్పాను అని చెప్తూ అది అబద్ధం అని డైరెక్ట్గా చెప్పేసింది తను. అయితే తను అలా తెచ్చి వాళ్ళ గురించి మంచిగా చెప్తుంది. అక్కడ అయినా అమ్మవారు మనం ఎప్పుడు రమ్మంటే అప్పుడు రాదు, దానికి కొన్ని నియమాలు ఉంటాయి. అవన్నీ తెలియక అమ్మాయి చిన్నమ్మాయి అంటే కాలేజీ చదువుతుందని చెప్పింది ఇంటర్వ్యూలో. ఫేమస్ అవడం కోసం మాత్రమే ఇలా చేసి ఉండిద్ది. తనని తన గ్రామస్తులు కూడా నమ్మట్లేదు, తను అబద్ధం చెప్తుంది అని చెప్పి చాలా మంది చెప్తూనే ఉన్నారు. ఎందుకంటే తను స్టార్టింగ్లో ఒకలా చెప్తుందంట, తర్వాత ఒకలా చెప్పిందంట. వాళ్ళ ప్రెసిడెంట్ని కూడా తిట్టారు అని చెప్పి చాలా మంది చెప్తూ ఉన్నారు. అయితే ఈ గొడవ అయితే ప్రజెంట్ చాలా పెద్దదవుతుంది. ఎందుకంటే దేవత పేరు చెప్పుకొని ఫేమస్ అవటం కోసం తను ఇలా చేయటం, అలాగే ప్రతి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నాకు అమ్మవారు వచ్చారు అని చెప్పి ఏదో ఒకటి ఆ యాంకర్ గురించో ఎవరి గురించో ఏదో ఒకటి చెప్పడం, ఇదైతే చాలా పెద్ద తప్పనే చెప్పాలి. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. అయితే సౌందర్య అనే అమ్మాయి కాలేజీలో చదవటం, కొద్దిగా ఫేమస్ అయ్యి ఉండిద్ది. మామూలుగా ఇంటర్వ్యూలకు పిలుస్తున్నారు అని చెప్పి అది కంటిన్యూ చేస్తూ ఉండొచ్చు మ్యాక్సిమం. ఇంకా బయటగానే తెలియాల్సి ఉంది. దీనిపైన మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ అనేది తప్పకుండా చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్.